హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఏం చేస్తున్నారండి? నేనైతే ఈరోజు హెల్తీగా ఒక జ్యూస్ తయారు చేశాను. క్యారెట్, కీర, బీట్రూట్ 3 వేసి కమ్మని జ్యూస్ తయారు చేసి అందులో ఒక్క స్పూను బెల్లం పాకం వేశానండి. ఈ జ్యూస్ మాత్రం రోజు మార్చి రోజు తప్పకుండా తాగుతాను పరకడుపున. టిఫిన్ వచ్చి గోధుమ రవ్వతో ప్లెయిన్ ఉప్మా తయారు చేశాను. ఉప్మా మామూలుగా అన్నీ వేసి చేస్తూ ఉంటారండి. నేనైతే ఇలా ప్లెయిన్‌గా చేశాను. రుచిగా ఉంటుంది. ఆ కూరగాయ ముక్కలన్నీ కలిపి కూర చేసుకుంటే సరిపోతుంది. మధ్యాహ్నం లంచ్ బాక్స్‌కొచ్చి కమ్మని చుక్క కూర పప్పు తయారు చేశాను. ఈ పప్పు అన్నంలోకి బావుంటుంది. చపాతీలోకి సూపర్‌గా ఉంటుంది. నంచుకునే దానికి బెండకాయ వేపుడు, వైట్ రైసు, పెరుగు. నిన్ననే కదండీ కూరగాయలు తీసుకువచ్చింది. నేను కూరగాయలు 10 రోజులకు ఒకసారి తీసుకువస్తూ ఉంటాను. తీసుకువచ్చిన వెంటనే అదే రోజు గోంగూర పచ్చడి మరియు కరివేపాకు పొడి తయారు చేసి పెట్టుకుంటానండి. అంటే ఫ్రెష్‌గా ఉన్నప్పుడే మనము పొడులు తయారు చేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇవి 2 తయారీ విధానం అవసరం అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. వీడియో అప్లోడ్ చేస్తాను. ఈరోజు స్నాక్స్ వచ్చి పచ్చి వేరుశనక్కాయలు. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.